అప్రెంటిస్ గా ఉన్నావుగా కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీద ఉంటావు నువ్వు నీవు ఇద్దరం కట్టె పట్టుకొని ఉంటావు ఏ లారీ అన్న 100 టన్నుల ఇసుక 100 టన్నుల కన్నా ఎక్కువ ఇసుక పోతుందని నువ్వు అంటావుగా పోయేదుంటే నీ రాజకీయంగా మొత్తం బంద్ చేస్తా పోకపోతే నువ్వేం చేస్తావు కనీస అవగాహన లేదు నీకు అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడదు మళ్ళీ ప్రతిసారి నీ అత్యాయత్నం అంటారు నిండేవాడే చంపుతాడు నువ్వు నేను అత్యాయత్నాల గురించి మాట్లాడాలంటే మంత్రిలో పరాకాశ రౌడీయిజం రాక్షసత్వం గుండాయిజం నీ దగ్గర నడిచింది కులం పేరుతో ప్రేమ పేరుతో చచ్చిపోయిన మధుకర్ సంగతి ఏంది మతం పేరుతో జాడికల్ రాజును చంపిన సంగతి ఏంది లాగప్ తెచ్చిన సంగతి ఏంది శీలం రంగే అయింది వామరావు దంపతుల సంగతి ఏంది బిడ్డ ఇవన్నీ తీస్తామావు ఏదో ఎందుకు మనం కక్షపూరితంగా ఉండద్దు ప్రజలకు మేలు చేయాలి రైతులు ఇబ్బందులు ఉన్నారు ప్రభుత్వం దగ్గర పైసలు లేకుండా ఇచ్చాడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేయాలని మేము నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మేము పనిచేస్తా ఉంటే మంత్రి ప్రాంతాన్ని ఎట్లా మరో సిద్దిపేట చేయాలి మరో గజులు చేయాలి మరో హైదరాబాద్ చేయాలని మేము ఆలోచన చేస్తా అంటే నన్ను చంపుతారు నా సంగతి ఏంటి నా లారీల సంగతి ఏంటి నా లారీల సంగతి ఏంటి నీ లారీల సంగతి కాదు బిడ్డ నీ లాగు కూడా ఉడదిస్తాం నువ్వేమో తమాషాలు చేస్తాను లారీలు ఒక్కటే కాదు నీ లాగు కానీ చూడదిస్తాం నీ లంగా లఫంగ్ పనులు కూడా మొత్తం తీస్తాం చట్టం ఊకే ఒప్పుకుంటుంది అనుకుంటాను ఏంటి రోడ్డు మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చట్టం చేసే పని చట్టం చేస్తుంది నువ్వు ఎంత పెద్ద తమాషాలు చేసినా నువ్వు చేసిన లంగా లఫంగ్ పనులకు శిక్ష బరాబరి పడుతుంది బరాబర్ తీసుకుపోయి లోపల వాడేస్తాం నీ లారీల సంగతి చెప్తాం నీ లఫంగి సంగతి చెప్తాం పిచ్చి పిచ్చి చేసారైతే నీ లాగు కూడా ఉడవిస్తాం కమల్ హాసన్ డ్రైవర్లు బంద్ చేయి కమల్ హాసన్ యాక్టింగ్లు బంద్ చేయి నువ్వేదో మా దగ్గరకు వచ్చి ప్రతి దాంట్లో వంకలేందా వంకలు పంచుకూడేందా నీ భార్య మున్సిపల్ చైర్మన్ గా 8 గంటలు వేసింది